ఏదైనా ఒక పని చేస్తే చేయవచ్చు అని చెప్పడానికి మనం మే కానీ మైట్ కానీ ఉపయోగిస్తామని ఆల్రెడీ నేర్చుకున్నాము. అదేవిధంగా గతంలో ఒక పని జరిగి ఉండవచ్చు లేదా చేసి ఉండవచ్చు అంటే ఎగ్జాక్ట్గా 100% గ్యారంటీ లేదు, బట్ డౌట్ఫుల్గా అనుమానాస్పదంగా మనకు తెలియనప్పుడు ఆ పని జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, అయి ఉండొచ్చు అని చెప్పే సందర్భాల్లో ఉపయోగించే మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ మే అండ్ మైట్ అంటే ప్రజెంట్లో కాబట్టి, ఇది ప్రజెంట్ కాబట్టి మనము డైరెక్ట్గా మే అండ్ మైట్ వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ మే అండ్ మైట్ తర్వాత హ్యావ్ యూజ్ చేస్తున్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇది పాస్ట్లో ఉంది, అంటే ఈ పని గతంలో జరిగి ఉండవచ్చు, అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు బట్ ఆ పని జరిగి ఉండవచ్చు, ఒక పని చేసి ఉండవచ్చు అని చెప్పే సందర్భాల్లో మనము మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ని ఉపయోగిస్తాము. సో హ్యావ్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెయిన్ అనే ఒక వర్బ్ని తీసుకున్నాను, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇది. వీటికి వచ్చేసరికి ఏమవుతుంది? రెయిన్డ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రెయిన్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గో తీసుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ గాన్ అవుతుంది. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను సీ అని తీసుకున్నాను, వీటికి వచ్చేసరికి ఏమవుతుంది? సీన్ అవుతుంది. రైట్, ఇప్పుడు వీటితో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నేను వర్షం పడవచ్చు, ఒక పని చేస్తే చేయవచ్చు, జరిగితే జరగవచ్చు అని చెప్పి ప్రస్తుతం చెప్పినప్పుడు మనము మే అండ్ మైట్తో చెప్తాం. ఇప్పుడు వర్షం పడవచ్చు అని చెప్పాలనుకోండి, ఇట్ మే రెయిన్. ఆర్ మేకి బదులు మైట్ని కానీ మైట్కి బదులు మే కానీ ఏదైనా ఉపయోగించండి, బట్ రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మేకి బదులు మైట్ కానీ మైట్కి బదులు మే కానీ ఏదైనా ఉపయోగించండి, రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. మీరు ఏదైనా వాడండి, ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, 100% గ్యారంటీ లేకుండా కేవలం ఇమాజిన్ ఒక 50% మాత్రమే తెలుసు, అంతకంటే తక్కువగా ఉంది, ఇంకా గ్యారంటీగా లేదు, డౌట్ఫుల్గా ఉంది, అనుమానంగా ఉంది అనుకోండి, అప్పుడు మనం మే అండ్ మైట్ని ప్రజెంట్లో ఉపయోగించి చెప్తాం. ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడచ్చు, పడకపోవచ్చు కూడా. హీ మే ఆర్ హీ మైట్ గో, అతను వెళ్ళొచ్చు అంటే అతను వెళ్ళకపోవచ్చు కూడా ఆస్కారం ఉంది ఇక్కడ. కాబట్టి యూ మే సీ, మీరు చూడొచ్చు. యూ మే సీ నౌ అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో ఒక ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు మీరు చూడొచ్చు అంటే యూ మే సీ అంటారు, అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు అందని అర్థం అన్నట్టు.